ఎలా ఉన్నావు? बहुत खुशी है चार्लेस. సలీం, శశికుమార్ ఇంట్లో ఉన్నాడా? ఉన్నట్టే. ఏ, నువ్వు కలవలేదా? లేదు, ఆయన గారేదో నా మీద అలిగాడులే. నీ మీద అలగటమా? మీ ఇద్దరు ఉంటారు కదా అని వచ్చాను. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఒరే శశి, ఇలా రా. చార్లెస్, మా ఇంటికి రా, నీకు ఎదురు చూస్తుంటాను. సలీం ఎందుకు వెళ్ళిపోయాడు? నాకేం తెలుసు. అయినా చిన్న విషయాల్లో పట్టింపులు ఎందుకయ్యా? నాకేం పట్టింపులు లేవు. నేను ఒక విషయం చెప్పనా? చెప్పు. అదిగో అటు చూడు. చూడు శశి, ఆ పిల్లలు మా పిల్లలే. నలుగురు నీ పిల్లలేనా? ఏమలా అడుగుతున్నా? చూడు శశి, పిల్లలు ఒక మాట అనుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా వెంటనే ఒకటవుతారు. అవునా? అది అందరికీ తెలిసిన విషయమే. అయినా మనం మర్చిపోతాం, అనవసరంగా గొడవల్లో పడిపోతాం. వాళ్ళు కొట్లాడుకున్నా, దెబ్బలాడుకున్నా మనం సర్ది చెప్తే సరిపోతుందిగా. ఇంతకీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? చూడు శశి, నువ్వన్నీ మర్చిపో. మనం వెంటనే సలీం ఇంటికి వెళ్దాం పద. నాకేం అభ్యంతరం లేదు, పద వెళదాం. ఒకటి, ముందు నేను పెడతాను, తర్వాత నువ్వు రా. రా చార్లెస్. అదేమిటి నువ్వు అక్కడ వచ్చావు? శశి రాలేదా? వాడు వస్తాడులే గానీ. ఏమిటా ఇది చిన్నపిల్లలా? శశి అంతా చెప్పాడా? వాడు చెప్పేదేమిటి? మీ ఇద్దరిని చూస్తే తెలియటంలా? आदाब भाई साहब. ఆదాబ్. ఈద్ ముబారక్. आपको भी मुबारक. ఈయనకంటే శశి మీద కోపం ఉంది. నువ్వైనా కళ్యాణ్ని పిలవచ్చు కదమ్మా. भाई साहब मेरी उन लोगों से कोई दुश्मनी नहीं है. मैं उन लोगों को अपने रिश्तेदारों से ज्यादा समझती हूँ. और वो लोग जरा सी बात पर मुझसे नाराज हो गए. क्या ये अच्छी बात है? నమస్కారం వదిన గారు, ఈద్ ముబారక్. నమస్కారం, ఈద్ ముబారక్. కళ్యాణి ఇక్కడ? ఇంట్లోనే. ఇంట్లో ఉందా? పర్వాలేదు, నేను తీసుకొస్తాను. రావాయి శశి, ఇలా కూర్చో. నువ్వేం మర్చిపోక్కర్లేదు, ఇది శశి ఇల్లే. సలీం భాయ్, నా మీద కోపం పోయిందా? నీ మీద కోపం అని ఎవరన్నారు? ఎవరు అనలేదనుకో. బాగుందయ్యా మీ వరుస. మీ ఇద్దరూ కలిస్తే మేమేం విడిపోలేదే. ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలు. చూసావా శశి పరిస్థితి ఎలా మారిపోయిందో? ఏదో ఆవేశంలో అనేశాను కానీ నా మనసు పీకుతాం శశి. ఈద్ కదా, ఈ పండగకి నువ్వు పిలుస్తావో అని భావించాను. కానీ నువ్వు పిలవకపోయేసరికి నేను ఎంత బాధపడ్డానో తెలుసా సలీం భాయ్? అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? ఇంకా ఈద్ ఉందిగా. మీ ఇద్దరూ కలిసి ఉంటే రోజు పండగేనయ్యా. అరే, అసలు విషయమే మర్చిపోయాను. సలీం భాయ్, ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ప్రేమనే బోధించలేదా?
కాదా ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము మేళ తోటకెల్ల వసంతుడొకడే తూర్పు పడమర వేదమేళ తోటకెల్ల వసంతుడొకడే కరముల వరకు మోసి పిలచిన కరముల వరకు మోసి పిలచిన హంగుమను గుడి గంట ఒకటే ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవమో సారమొకటే ఎల్ల మతముల సారమొకటే హృదయమే మతము ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము బైబిల్ ఖురాను క్రీస్తుడో ముహమ్మదు గీతయో బైబిల్ ఖురాను ప్రేమనే బోధించలేదా ప్రేమనే బోధించలేదా ద్వేషమును నిరసించే కాదా ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము ఏమైందమ్మా? బాబు ఒంట్లో బాలేదండి. ఎక్కడమ్మా? 3-4 రోజుల నుంచి కడుపులో బాగా నొప్పి. ఎక్కడ బాబు? ఇక్కడండి. ఇక్కడికి రాదు. ఇక్కడనా? అమ్మా తెలిసింది, ఈ బాబుకు చేతబడి చేశారు.
అయినా పర్వాలేదమ్మా, నా దగ్గర ఒక మూలిక రసం ఉన్నది. ఈ మూలిక రసముతో ఈ బాబుకు రాత్రి పడుకోబోయేటప్పుడు తాగిచ్చుము. దీని మహిమ చూసేదరా, ఇప్పుడే చూపిస్తాను దీని మహిమ. ఓం సాకలి, ఓం బస్, ఓం బస్. చూడమ్మా దీని మూలిక, దీని రసము. ఈ త్రిశూలము చూసిరా. ఓం బస్ పడబడబడబడం, ఓం చిరలమిచ్చ, ఓం జస్. అమ్మో చూసావరా, ఈ త్రిశూలము చూసిదిరా, ఇంకా నువ్వు చూసేదిరా దీని మహిమ. చూసిదిరా ఈ యొక్క మహిమ, ఈ వేల మీద విరుచుతును దీని మహిమ చూడము. ఓం శాకని భాకని, ఓం బస్, ఓం బస్, ఓం బస్. ఈ వేల మీద ఓం బస్. ఇవి తీసుకోండి అమ్మా. ఈ సూదులు గుచ్చుము, గుచ్చుమమ్మా, గుచ్చుము. భయపడకమ్మా, ఇంకా గట్టిగా గుచ్చు. ఇదిగో అమ్మా, ఇంకా గుచ్చుము, గుచ్చుము. ఓం భయపడతాం. చూసిదిరా ఈ మూలిక రసము, చూసిదిరా. దీని ఖరీదు కేవలం 200 రూపాయలు మాత్రమే. దీనితో పాటు నేను ఒక తావీదిస్తాను, దానికి డబ్బు వద్దు. మా గురువాజ్ఞ, మీకు తావీదిస్తాను ఉచితముగా. ఇప్పుడేనమ్మా. ఓం బస్, ఓం బస్, ఓం బస్, ఓం బస్, ఓం సాగిని ఢాగిని భచ్చస్త్రీ. ఓం బస్, ఓం బస్, ఓం బస్, ఓం బస్, బస్. చూసిదిరా, తీసుకున్నామమ్మా. పైసలు ఇవ్వమ్మా. ఈ మూలిక రసము కూడా తీసుకున్నాం. బాబుకు రాత్రి పూట పనుకోబోయేప్పుడు వేయము. మీకేమి భయం లేదు. పోయిరమ్మమ్మా, పోయిరమ్ము. ఓం బస్, ఓం బస్. చూశారు కదరా, అది ఆ మాంత్రికుడు చేసినవన్నీ కూడా మరి మంత్రాలేనంటారా? మంత్రాలు కాదు అవి, అవన్నీ కూడా మ్యాజిక్లే. ఆ మ్యాజిక్లు మీరు కూడా చేయగలరు. నేర్చుకుంటారా? నేర్పుతాను. ఇవి వీటిని ఇంద్రజాలం అంటారు. ఈ ఇంద్రజాలం అనేది ఈనాటిది కాదు, అనాదిగా వస్తున్న ఒక అద్భుతమైన కళ. పూర్వకాలం ప్రతి రాజాస్థానంలోనూ ఆస్థాన ఇంద్రజాలికులు ఉండేవారు. వారు రాజుకున్న విరామ సమయాల్లో వినోదం కలిగిస్తూ ఉండేవారు. ఈ మ్యాజిక్స్ నేర్చుకోవటానికి హస్తలాఘవం అంటారు. హస్తలాఘవం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు భ్రమకరించే చేసే ఒక ప్రక్రియ. హస్తలాఘవం ఇవన్నీ వేళ్లతోటే చేస్తారు. ఇప్పుడు ఈ వేలు ఇలా ఉందనుకోండి, 1 2 3 అనగానే ఈ వేలు బయటకు వస్తుంది. చూడండి, 1 2 3 ఇది. అయితే నిజానికి నేను వేలు లాగలేదు, ఇది వేరు ఇది వేరు. దీనిని హస్తలాఘవం అంటారు. ఈ హస్తలాఘవం ఏకాగ్రత సాధన ఉంటే మీరు కూడా మెజిషియన్లు కావచ్చు. ఇప్పుడు నేను మీకు కొన్ని మ్యాజిక్స్ నేర్పుతాను. ఈ మ్యాజిక్లు మీరందరూ మన ఇంట్లో దొరికే వస్తువులతోటే చేయొచ్చు. మరి ఇందాక మీరు చూశారు చూడండి, ఆ మాంత్రికుడు చేసినవన్నీ కూడా మీరు చేయొచ్చు. అవి నేర్పమంటారా? అవి ముందుగా ఆ మాంత్రికుడు ఏం చేశాడు, ఒక గ్లాసులో నీళ్లు, ఏదో మూలికల రసం అన్నాడు. అది చేతికి రాసుకుంటే చేతి మీద సూదులతో గుచ్చినా నొప్పి ఉండదన్నాడు. నాలుక మీద రాసుకుంటే నాలుకని దేంతో గుచ్చినా నొప్పి లేదు అన్నాడు. అయితే వాస్తవానికి ఆ నీటికి ఎటువంటి శక్తి లేదు. అతను చేసినవి చిన్న ఇంద్రజాలాలు మాత్రమే. ఇప్పుడు ముందు ఆ త్రిశూలం గురించి చెప్తాను. నాలుక మీద త్రిశూలం గుచ్చుకున్నాడు కదా,
అది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది త్రిశూలం. ఈ త్రిశూలాన్ని తీసుకుని అతను ఏం చేశాడు, నాలిక మీద అదేదో మూలికల రసం అని రాశాడు. మూలికల రసం కాదు, అది బెల్లంతో తయారు చేసిన నీళ్లు. ఆ నీళ్ళని నాలిక మీద రాశాడు మిమ్మల్ని నమ్మించడానికి. తర్వాత త్రిశూలాన్ని తీసుకున్నాడు, ఇలా నాలిక బయట పెట్టాడు, అలా గుచ్చి కాసేపు యాక్షన్ చేశాడు, నటించాడు. మ్యాజిక్కి నటన కావాలంతా. ఇలా నొక్కాడు, ఇలా తీశాడు. అయితే ఇదంతా నటన. వాస్తవానికి జరిగింది ఏంటంటే ఇది, దీనికి ఇలా వంపు ఉంది. ఇలా గుచ్చుకున్నట్టుగా నటిస్తూ దీన్ని ఇలా పక్కకు పోనిచ్చి మధ్యలోంచి నాలికను బయట పెట్టాడు. చూసేవాళ్ళకి అబ్బా అతను ఏమిటి ఎలా గుచ్చుకున్నాడు అని, అంత రక్తం పోసినట్టుగా చేశాడు. రక్తం ఏమీ లేదు, ఇంట్లో ఉన్న కొంత తిలకం రాశాడు అన్నమాట. ఇది త్రిశూలం నాలిక మీద గుచ్చుకునేది. ఇప్పుడు తెలిసిందా అతను ఎలా చేశాడు? తెలిసింది. మరి ఇంకొకటి చేశాడు, వేలి మీద అతను సూదులను గుచ్చుకున్నాడు. అది ఎలా గుచ్చుకున్నాడో మీకు చెప్తాను. ఇది కూడా మీరు చెయ్యొచ్చు, మీరు ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు. ఇది మీ వంటింట్లో కూడా చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ముందుగా ఒక రుమాలు ఇలా చూపించాడు కదా, ఒక రుమాలు చూపించి ఈ వేలు ఇలా పెట్టాడు. ఈ వేలు ఇలా పెట్టి దీని మీద ఏం చేశాడంటే సూదుల్ని గుచ్చాడు. మీలో ఒక అబ్బాయి ఇలా రావాలి, నువ్వు రమ్మా, ఇక్కడ నిలబడు. ఇది దీని మీద ఇలా గుచ్చుతున్నాను కదా, నువ్వు కూడా గుచ్చు. పర్వాలేదు, గట్టిగానే కూర్చో. నువ్వు గుడ్డ మీద కాదు, దాని మీద, దేని మీద కూర్చో, పర్వాలేదు. అబ్బా, ఇలాగా ఇలా గుచ్చారు. ఇలా గుచ్చితే చూసే వాళ్ళకి వేలు మీద గుచ్చినా కూడా ఏమి అవ్వలేదనిపించింది కదా. అయితే వాస్తవానికి జరిగింది ఏంటంటే నిజంగా వేలు మీద గుచ్చలేదు, ఇది ఒక క్యారెట్ ముందుగానే చేతిలో దాచుకుని ఇలా పైన పెట్టి వేలు పెట్టినప్పుడు వేలు బదులుగా ఈ క్యారెట్ని పైకి తోశాడు. క్యారెట్ని పైకి తోసిన తర్వాత క్యారెట్ మీద ఎన్ని గుచ్చినా ఒకటే కదా. సో అదనమాట. నిజంగా గుచ్చుంటే అతను కూడా హాస్పిటల్కి వెళ్ళాలి. కూర్చో, ఇది మరి మీరు కూడా చేయండి. అందుకే మీ వంటింట్లో కూడా చేయొచ్చు అన్నాను. అక్కడ నిజంగా వేలు మీద గుచ్చుకున్నారు, జాగ్రత్త సుమా. చూశారు కదా, ఇందులో రహస్యం ఏంటి? క్యారెట్. ఇప్పుడు మరి తావీజు తీసాడు కదా మెజిషియన్. ఆఖరిని ఆ మాంత్రికుడు పాపం వాళ్ళ దగ్గర 200 రూపాయలు తీసుకుని ఒక తావీజు ఇచ్చాడు. ఆ తావీజు ఎలా తీసాడో చెప్పమంటారా? చెప్తాను. ఇది కూడా వెరీ సింపుల్. ఇప్పుడు నా దగ్గర ఒక పెన్ ఉంది, ఆ మాంత్రికుడి దగ్గర ఒక ఎముక ఉంది, నా దగ్గర ఎముక లేదు, ఒక పెన్ ఉంది. అంటే పెన్నుతోటే నేను చేసి చూపిస్తాను. నువ్వు ఇలా రామ్మా, ఇట్రా. ఇప్పుడు ఈ పెన్నును తీసుకుని నేను దీని మీద ఇలా 3 సార్లు చుడతాను. 3 సార్లు ఇలా అని ఇది పట్టుకో. ఇది ఏం చేస్తానంటే 1 2 3 ఉఫ్ అని ఊది. ఇక్కడ ఉఫ్ అని నువ్వు ఊదగానే 1 రూపాయి వచ్చింది. చూసావా? మరి నువ్వు కూడా నేర్చుకుంటావా? ఇది ఈ రూపాయి ఎలా తీయాలో చెప్తాను, కూర్చో. నిజానికి నేను ఈ రూపాయల్ని సృష్టిస్తే ఇంక మ్యాజిక్లు చేయడం అనవసరం కదా. ఈ రూపాయి నిజంగా నా దగ్గరే ఉంది. నేను హస్తలాఘవం ద్వారా ఈ రూపాయిని అంతవరకు మీకు తెలియకుండా దాచి ఒక్కసారిగా ప్రత్యక్షం అయ్యేలా చేశాను. అంటే ఏం చేశానంటే ఈ రూపాయిని ఇక్కడ ఉంచాను, ఇలా ఉంచి మీకు కనపడకుండా ఇలా పట్టుకున్నాను. ఇప్పుడు చూసారా, రూపాయి తెలియదు. ఇలాగంటాను, 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 ఇలాగంటాను అనేసరికి ఇక్కడికి వస్తుంది. ఇదంతా హస్తలాఘవం అంటారు. ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపించేది ఎలాగో చెప్తాను. ఈ రూపాయిని ఇలా తీసుకుని ఇలా అంటాను, ఉఫ్ అనగానే పోతుంది. నిజంగా పోయిందా? మరి ఎక్కడుంది? ఇక్కడుంది. చూసారా? ఇది ఎలాగంటే ఈ రూపాయిని తీసుకుని ఇలా అంటాను, ఇలా అని ఇక్కడ ఉంచి
ఇలా అంటాను, ఈ చెయ్యి మూస్తాను. నిజానికి ఇందులో ఏదీ లేదు. ఇవి రెండు కూడా ఒకేసారి జరగాలి. ఇది ఇలా అనడం, ఇది ఇలా పెట్టడం, ఉఫ్ అనడం. చూసేవారికి ఇదంతా ఏదో ఒక అద్భుతంలాగా కనిపిస్తుంది. వెరీ సింపుల్. అయితే దీనికి సాధన కావాలన్నాను కదా, సాధన. ఇది ఇలా అనాలి, ఇది ఇలా అనాలి, ఇది ఇలా అనాలి. మీరు దీన్ని ఇలాగని ఉఫ్ అనేసి ఇలా అన్నారనుకోండి, మీ బండారం బయటపడిపోతుంది. ఈ చెయ్యి ఎంతసేపు ఇలాగే ఉండాలి. జాగ్రత్తగా చేయండి. సో ఇదర్రా మ్యాజిక్ అంటేను. కాబట్టి ఈ రకంగా చేసి మంత్రాలు చేస్తున్నాం, మీకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మీకు దెయ్యం పట్టింది, భూతం పట్టింది, అది జరిగింది, ఇది జరిగింది, దానికి ఆ మంత్రం వేస్తాను అనేవాళ్ళని నమ్మకండి. వైద్యుడే దానికి సరైన మందు ఇవ్వగలడు, కానీ ఊరికే ఇలాంటి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి తావీజులు తీసుకుంటే కాదు. ఎందుకంటే అతను కూడా నకిలీ మాంత్రికుడు, నిజంగా మంత్రాలు రావు అతనికి. అలాంటి మ్యాజిక్స్ ఇప్పుడు మీకు కొన్ని నేర్పుతాను. నేర్చుకుంటారా మీరు? మరి మీరు పిల్లలు కాబట్టి మీకు పెద్ద పెద్ద మ్యాజిక్లు చెప్పిన కష్టమే. చిన్న చిన్న మ్యాజిక్లు మీకు చెప్తాను. ఇప్పుడు ఒక కథ ద్వారా చెప్తాను, కథ చెప్తాను. అయితే ఇప్పుడు నేను చెప్పే మ్యాజిక్లు మీరు ఇలాగ మాంత్రికుల కోసం వాటి గురించి కాదు. ఇవి మీకు మీ స్కూల్లో, మీ పాఠశాలలో పనికొస్తాయి. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన మ్యాజిక్లు, గణిత శాస్త్రానికి సంబంధించిన మ్యాజిక్లు, అటువంటి మ్యాజిక్లు చెప్తాను. అంటే మరి మీ క్లాస్ పాఠాలు ఇవి నేర్చుకుంటే అవి ఇంకా బాగా అర్థమవుతాయి. సైన్స్ ఎంత మంచి సబ్జెక్ట్. ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని చెప్పనా? చెప్పాను. ఇప్పుడు ఒక కథ ద్వారా చెప్తాను. నా దగ్గర 2 చెక్క మొక్కలు ఉన్నాయర్రా. ఇది నెంబర్ 1 అనుకోండి, ఇది నెంబర్ 2 అనుకుందాం. ఈ నల్లగా ఉన్నది నెంబర్ 2. అయితే దీనికి మీకు ఒక కథ చెప్తానన్నాను కదా. ఇది రాజుగారు, ఇది రాణిగారు. ఇది రాజుగారు, నా కుడి చేతిలో ఉన్నది రాజుగారు, ఎడమ చేతిలో ఉన్నది రాణిగారు. అయితే పాపం దురదృష్టవశాత్తు రాజుగారు రాణిగారి కన్నా కొంచెం పొట్టిగా ఉన్నారు కదా. రాజుగారి కన్నా రాణిగారు పొట్టిగా ఉన్నారు. మరి పాపం రాజుగారికి రాణిగారితో బయటకు ఎక్కడికైనా వెళ్ళాలంటే సిగ్గుగా ఉండదు. ఎందుకంటే రాణిగారు అంత పొడుగు రాజుగారు అని ఆస్థాన వైద్యుడితో చెప్తే ఆయన ఏం చేశారంటే ఒక మందు కల్పించి, ఈ మందు తాగండి రాజుగారు, మీరు రాణిగారి కన్నా పొడుగైపోతారు అన్నారు. సరే రాజుగారు ఆ మందు తాగారు. తాగిన తర్వాత ఏమైంది? రాజుగారు రాణిగారి కన్నా పొడుగైపోయారు. చూసారా? మరి వాళ్ళు ఈ విధంగా వాళ్ళు రాజుగారి కన్నా రాణిగారు పొడుగవడం, రాణిగారి కన్నా రాజుగారు పొడుగవటం, ఇది వాళ్ళకి చూసే వాళ్ళకి నచ్చలేదు. ఏమిటి మీరిద్దరు ఇలా పొడుగైపోతే మొత్తం రాజభవనం అన్ని ఎత్తు పెంచాలి, అలా కాదు, ఇద్దరు ఒక హైట్ రండి అప్పుడు బాగుంటుంది అన్నారు. అందరూ వెళ్ళి చెప్తే అప్పుడు ఇద్దరు మందు సమాన పాళ్లలో వాళ్ళు తాగితే ఇద్దరు ఒకటే హైట్ వచ్చారు. చూసారా? అన్ని డైమెన్షన్స్, అన్ని కోణాల్లోనూ కూడా ఇవి 2 కూడా ఒకే సైజులో ఉన్నాయి. చూసారా? అయితే ఇది కథ కోసం ఒక మ్యాజిక్కి నేను ఇలాంటి విషయం చెప్పాల్సి వచ్చింది. వాస్తవానికి ఇందులో మ్యాజిక్ ఏమీ లేదు. ఇందులో వినోదం కన్నా అసలు విషయం విజ్ఞానమే, సైన్స్. ఇది గణిత శాస్త్రానికి సంబంధించిన ఒక చిన్న మ్యాజిక్. ఇందులో 2 ఒకటే సైజు, అర్ధచంద్రాకారంలో కోసిన 2 చెక్క ముక్కలు. అయితే దీనికి ఇది ఔటర్ సర్కిల్, ఇన్నర్ సర్కిల్. ఇన్నర్ సర్కిల్ ఈ లోపలిది ఎప్పుడు దీనికన్నా తక్కువగానే ఉంటుంది, అంతే కదా, బికాజ్ ఇది మందం ఎక్కువగా ఉంది. అందుచేత దీని పక్కని ఇది పెడితే కుడి పక్కది, నా కుడి పక్కది పొడుగ్గా కనపడుతుంది. దీని పక్కన ఇది పెడితే ఇది పొడుగ్గా కనపడుతుంది. వాస్తవానికి 2 కూడా ఒకటే సైజు, 2 కూడా అన్ని కోణాల్లోనూ ఒకే రకంగా ఉన్నాయి. ఇది గణిత శాస్త్రానికి సంబంధించింది. అదర్రా ఈ మ్యాజిక్ ఇలాంటివి మీరు కూడా తయారు చేసుకుని చేయొచ్చు. ఇప్పుడు ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది చేసే ముందు మరొక చిన్నది, ఇలాగే మన కళ్ళకు భ్రమ కలిగించే మరొక చిన్న చిట్కా మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చాక్ పీస్ తీసుకున్నాను, ఇక్కడ ఒక గీత గీస్తున్నాను. ఒక
ఒక యారోలా చేశాను. మళ్ళీ ఈ కిందనే మరో గీత గీసి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దదో చెప్పండి మీరు. కిందది పెద్దది. అదే భ్రాంతి, నేత్ర భ్రాంతి అంటారు, నేత్ర భ్రమ, ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. వాస్తవానికి రెండు గీతలు కూడా సమానంగా ఉన్నాయి. రెండు గీతలు కూడా సమానంగా ఉన్నాయి, చూసారా? రెండు గీతలు సమానమే. అయితే దీనికి ఇచ్చిన ఈ బాణం గుర్తులు లోపలికి ఉన్నాయి కాబట్టి దీనికన్నా ఇది చిన్నదిగా ఉంది. దీని గుర్తులు ఈ కోణాలు బయటకు ఉండడం వలన ఇది పెద్దదిగా ఉంది. ఇది నేత్ర భ్రమ అంటారు, ఆప్టికల్ ఇల్యూషన్. ఇలాంటివి మన సైన్స్ పాఠాల్లో ముందు ముందు ఇంకా చాలా వస్తాయి. ఇలాంటివి మీరు కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం మరొక మ్యాజిక్ చేద్దాం. ఇదేంటంటే మీరు మీ ఇంటి దగ్గరే మీరు చేసుకోవచ్చు. నువ్వు ఇలా రా అమ్మా బాబు, ఇలా రా, ఇటుపక్క వచ్చి నిలబడు. నీకు ఒక చిన్న మ్యాజిక్ చూస్తాను. ఇదేంటంటే ఇదేంటిది? గుడ్డు. ఈ గుడ్డుని నువ్వు ఇలా పట్టుకో. నేను చేసినట్టుగా చేయాలి. ఈ గుడ్డుని నేను ఇలా పట్టుకుని ఏం చేశానంటే ఇలా తిప్పితే బొంగరంలాగా తిరుగుతుంది, చూసా? నువ్వు తిప్పు నెమ్మదిగా. ఏమిటా పడిపోతుంది? తిప్పు నెమ్మదిగా. ఏమిటి అలా పడిపోతుంది? ఇక చూడు, ఇలా ఇలా పట్టుకోవాలి. అబ్రా కదబ్రా అని. ఇంద్రజాలం అంటే ఇంతే, మాయ. ఈయన చేసిన గుడ్డుతో చేస్తే నేను చేసినా రాదు, నా దగ్గర గుడ్డుతోటే వస్తుంది. మరి ఆ గుడ్డుకి ఈ గుడ్డుకి తేడా ఏంటంటే, నా దగ్గర గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు, బాయిల్డ్ ఎగ్. ఆయన దగ్గరది మామూలు ఎగ్ అన్నమాట. మామూలు ఎగ్ని మీరు ఇలా తిప్పితే పడిపోతుంది. ఎందుకు పడిపోతుందో తెలుసా మీకు? ఇలా పెట్టగానే ఇలా పడిపోతుంది. ఎందుకంటే దీని లోపల తెల్ల సోన, పచ్చ సోన ఉంటాయి. ఆ యోక్ ఉంటుంది కదా, అది బాగా ఆ ద్రవం కదులుతూ ఉంటుంది. కదులుతూ ఉండడం వలన ఇది ఇలా నిలబెట్టగానే ఇలా పక్కకి పడిపోతుంది. మరి బాయిల్డ్ ఎగ్లో ఆ సోన ఎక్కడిదక్కడ గట్టి పడిపోతుంది, ఉడికిపోతుంది కదా. ఉడికిపోయినందువలన మీరు దాన్ని ఇలా పెట్టి ఇలా తిప్పినా కూడా అలా తిరుగుతుంది. అదే మామూలు దాంట్లో మీరు చేయండి, రాదు అది. మరి ఇది నువ్వు కూడా చేస్తావు కదా ఇంటి దగ్గర, అది మ్యాజిక్ అంటే. మరి ఈ మ్యాజిక్లన్నీ మీరు కూడా సాధన చేయొచ్చు. ఈ మ్యాజిక్లు నేర్చుకోవడానికి మీరు అర్ధరాత్రులు శ్మశానాల్లో తిరగడం కానీ, లేకపోతే మరొకటి ఉపాసనలు ఏమీ చెయ్యక్కర్లే. మరి ఈ మ్యాజిక్లు మీరు నేర్చుకుని మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర బర్త్డే పార్టీలోనూ అక్కడ చేయండి. రహస్యాలు మాత్రం అందరికీ చెప్పకండి. అయితే ఈ రహస్యాలన్నీ చదువుకునే వాళ్ళు అందరికీ తెలుసు, ఎందుకంటే మన క్లాస్ పుస్తకాల్లోనే ఉన్నాయి. మీ సైన్స్ పాఠాల్లోనూ, మీ మ్యాథమెటిక్స్ పాఠాల్లోనూ ఈ సీక్రెట్స్ అన్నీ ఉన్నాయి. మీరు మంచి మెజిషియన్, మంచి ఆర్టిస్ట్ కావాలి అంటే మీ పాఠాలు మీరు బాగా చదువుకుంటే చాలు. నేను ఒక టీచర్ లాగా పాఠాలు చదువుకోండి అని చెప్పట్లేదు. మీరు వినోదం కలిగించడం కోసం అన్ని రహస్యాలు అందులోనే ఉన్నాయి. నేను కూడా అవే చదివాను. మరి ఈ మ్యాజిక్లు ఇంకా మనం నేర్చుకుందాం. దాంతోపాటు మీ జ్ఞాపక శక్తి బాగా పెరగటానికి, మీకు లెక్కల మీద బాగా ఆసక్తి పెరగటానికి, సైన్స్ పాఠాల మీద ఇంట్రెస్ట్ పుట్టడానికి నేను మీకు అనేక చిట్కాలు, గమ్మత్తులు మళ్ళీ ఈసారి కలుసుకున్నప్పుడు చెప్తాను. సరేనా? మహేంద్రజాలంలోని మర్మాలన్నిటినీ కిందటిసారి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మహేంద్రజాలం, ఈ ఇంద్రజాలం, మహేంద్రజాలం ఎలా చేయాలి, వాటికి సంబంధించిన మరికొన్ని మ్యాజిక్స్ మీకు చెప్తాను. కిందటిసారి కొన్ని మ్యాజిక్లు చెప్పాను, గుర్తున్నాయా?
ఉన్నాయి గుర్తున్నాయా? అప్పుడే మర్చిపోతే ఎలాగా? ఈ మర్చిపోవడం కూడా ఇది ఒక రకమైన ఒక సమస్యే. మీరు మర్చిపోకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు చెప్తాను, చెప్పమంటారా? దానివలన ఏది మీరు మర్చిపోరు. అయితే అది చెప్పడానికి ముందు ఈ మ్యాజిక్ గురించి మనం మరికొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. పూర్వకాలం ఈ మ్యాజిక్ ని దుర్వినియోగపరచడం జరిగింది. అయితే రాను రాను ఈ మ్యాజిక్ కి మంచి రోజులు రావడంతో గొప్ప గొప్ప మెజిషియన్లు, విదేశాల్లో హౌడిని అనే మెజిషియను, మన భారతదేశంలో పిసి సర్కార్ అనే మెజిషియను ఈ మ్యాజిక్ కి చాలా చక్కని రూపు ఇచ్చి ప్రజలందరి దృష్టిలో ఇదొక లలిత కళగా దీనికి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా హౌడిని అనే మెజిషియన్ ఉన్నాడు. ఈ హౌడిని అనే మెజిషియన్ ని అతని కాళ్ళు చేతులు కట్టి ఒక పెట్టెలో పడవేసి ఆ పెట్టెని నీళ్లలో పడేస్తే అతను 10 నిమిషాల్లో ఆ పెట్టెలో నుంచి తప్పించుకొచ్చేవాడు. అలాగే పిసి సర్కార్ ఆయన చేసే మ్యాజిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉండేవి. ఒక అమ్మాయిని అలా ఒక మంచం మీద పడుకోబెట్టి ఆబ్రా కాదాబ్రా ఆబ్రా కాదాబ్రా అనగానే ఆ అమ్మాయి అలా పైకి లేచి గాలిలో మాయమైపోయేది. చూసారా ఇలాగా? అయితే ఈ మ్యాజిక్స్ వాళ్ళు ఏవి చేసినా కూడా వాళ్ళందరూ చాలా నిజాయితీగా మేము చేసేవన్నీ కూడా ట్రిక్కులే అని చెప్పారు. ఇందులో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఇవన్నీ కూడా అందరూ చెయ్యొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పి దాన్ని ప్రజలందరూ కూడా నేర్చుకునేలా చేశారు. అయితే ఒక్కోసారి వాళ్ళు చేసింది సృష్టికి వ్యతిరేకంగా, సైన్స్కి వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపించేది. అయినా ఈ మెజిషియన్లు సైన్స్కి వ్యతిరేకంగా మేము ఏది చెయ్యటం లేదు అని నిజాయితీగా చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు న్యూటన్ కనిపెట్టిన సిద్ధాంతం ఏంటో తెలుసా మీకు? ఏం చెప్పాడు? గ్రావిటేషనల్ ఫోర్స్. భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పాడు. ఆకర్షణ శక్తి ఉందని ఎలా చెప్పాడు? ఏదైనా ఒక వస్తువు పైకి ఎగరవేసినప్పుడు ఏమవుతుంది? అది కిందకి మాత్రమే పడుతుంది, పైకి వెళ్ళదు కదా, కిందే పడుతుంది. అయితే పూర్వం మెజిషియన్లు ఏం చేసేవారంటే ఈ భూమికి ఆకర్షణ శక్తి లేకుండా మేము చేస్తాము అని చెప్పి కొన్ని ఇంద్రజాలాలు చేసేవారు. అంటే ఎలాగంటే ఇప్పుడు ఈ చేతిని ఇలా చూపించేవారు, చూపించి ఇది ఒక పుస్తకం, ఒక మ్యాజిక్ పుస్తకం. ఈ మ్యాజిక్ పుస్తకాన్ని ఇలా పెట్టి 1 2 3 అని ఇలా అనేవారు. ఇలా 2-3 సార్లు ప్రయత్నం చేసేవారు. 4వసారి ఇలా అనగానే వచ్చేది. దీన్ని బట్టి భూమికి ఆకర్షణ శక్తి లేదు అని చెప్పేవారు. కానీ పిసి సర్కార్ లాంటి వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? కాదు, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, దీనిలోని అసలు రహస్యం ఇది అని చెప్పారు. మామూలుగా ఇలా భూమికి ఆకర్షణ శక్తి లేదు అంటే మళ్ళీ నిజం అనుకుంటారు. పూర్వకాలం అలాగే ప్రజలందరినీ తప్పుదోవ పట్టించారు. కొంతమంది నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా శాస్త్రం గురించి చెప్పినా ప్రజలు వాళ్ళని నమ్మలేదు. కోపర్నికస్ అతను సత్యం చెప్తే అతని ప్రజలందరూ పిచ్చు అన్నారు, రాళ్లు పట్టుకుని కొట్టారు. కానీ చివరికి సత్యమే జయించింది. అదే విధంగా ఈ మ్యాజిక్ లో ఏ మ్యాజిక్ కైనా కూడా దీని మూలం ఎందులో ఉంది? సైన్స్ లోనే ఉంది. ఈ సైన్స్ లో ఉంది. సైన్స్ కి సంబంధించిన మ్యాజిక్స్ మనం ఈ రోజున చాలా నేర్చుకుంటాం. దాంతో పాటు జ్ఞాపక శక్తి. నేను మొన్న మ్యాజిక్లు చెప్పాను, మీకు గుర్తులేదు? ఏమయ్యా మర్చిపోతే అలాగా? సో ఇప్పుడు మీరు మర్చిపోకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు చెప్తాను. మీరు ఏదైనా సరే గుర్తు పెట్టుకోవడానికి అసలు రహస్యం ఒకటి చెప్పనా మీకు? జ్ఞాపక శక్తి గురించి ఎవ్వరూ కూడా ఏది పెరిగే వయసులో మర్చిపోరు. మర్చిపోయామని అనుకుంటాం. మర్చిపోయాము అని అనుకోవటం వలన నేను మర్చిపోతున్నాను అని అనుకుంటారు. ఇప్పుడు మీరు క్లాసు పాఠాలు మర్చిపోతారు, కానీ ఎప్పుడైనా భోజనం చేయడం మర్చిపోతారా? మర్చిపోరు. మరి క్రికెట్ స్కోర్ గుర్తుంటుంది మీకు? ఉంటుందా? క్రికెట్ చెప్పండి పైకి. క్రికెట్ స్కోర్ బాగా గుర్తుంటుంది. మీ ఫేవరెట్ హీరో ఏ సినిమాల్లో వేశాడు, అవి ఎన్ని రోజులు ఆడాయి, అవన్నీ గుర్తుంటాయి. కానీ క్లాసు పాఠాలు మాత్రం గుర్తుండట్లేదు. ఎందుకు గుర్తుండట్లేదంటే మీకు దాని మీద ఉన్న శ్రద్ధ దీని మీద లేదు. అది బాగా ఇష్టం, దీన్ని కూడా మీరు బాగా ఇష్టం పెంచుకోవాలి. పెంచుకుంటే దానికన్నా బాగా ఇది గుర్తుంటుంది. అయితే ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, కనీసం 3 సార్లు చదివి తీరాలి. 3 సార్లు చదివితే గుర్తుంటుంది. ఒక్కసారి చదివి నాకు గుర్తుంటుంది అనుకుంటే గుర్తుండదు. ఏకసంతాగ్రహి అనే మాట మన విషయంలో కుదరదు.
తర్వాత పెరిగే వయస్సులో జ్ఞాపక శక్తి ఎవరికి తగ్గదు. సైకాలజీ సిద్ధాంతాల ప్రకారం ఎవరికి తగ్గదు. ఎవరికి తగ్గుతుందంటే మెదడుకి ఏదైనా దెబ్బ తగిలితే, లేదా బాగా వృద్ధాప్యం, లేదంటే మత్తు పానీయాలు బాగా తీసుకున్న వారికి వస్తుంది. మనకి రాదు. మనకి ఎందుకు వస్తుంది? అయితే మనం వాటిని గుర్తు సరిగ్గా పెట్టుకోవటం లేదు. ఇప్పుడు మీకు ఒక చిన్న గుర్తు పెట్టుకోవడానికి చిన్న చిట్కా ఒకటి చెప్తాను. ఇప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని బజారుకు పోయి కొన్ని సరుకులు తీసుకురామంది, కొన్ని వస్తువులు కొని తీసుకురామంది. మామూలుగా మనం అంటే కొంటూ ఉంటాం కదా, కందిపప్పు, సబ్బులు, అట్లా 4 పేర్లు చెప్పండి. కంగారు పడుకు, నన్ను రాయండి. మినప్పప్పు, నెక్స్ట్ మిరపకాయలు, ఇంకొకళ్ళు చెప్పండి. సగ్గు బియ్యం, సబ్బులు. సరే, 4 ఉన్నాయి. ఈ 4 మనల్ని షాపుకు పోయి తీసుకురమ్మన్నారు అనుకోండి. మనం ఒకటి మిరపకాయలు, మినపప్పు, సబ్బులు ఇలా అనుకుంటూ వెళ్తున్నా కూడా అక్కడికి పోయేసరికి కన్ఫ్యూజ్ అయ్యి అక్కడికి పోయిన తర్వాత ఏవో కొత్తవన్నీ అడుగుతాం. కిరోసిన్, అగ్గిపెట్టెలు ఇలా అడుగుతాం. అందుకని ఇలాంటివి గుర్తు పెట్టుకోవడానికి కూడా ఒక చిన్న చిట్కా ఉంది. ఆ చిట్కా చెప్పాను. ఇది కూడా ఒక రకమైన మ్యాజిక్కే. ఈ మ్యాజిక్ మీరు గుర్తు పెట్టుకుంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే మీరు షాపు వాడిని టక అడగచ్చు. ఏం చేయాలంటే దీన్ని అసోసియేషన్ అండ్ అబ్జర్వేషన్ అంటారు. దీన్ని మీరు గుర్తు పెట్టుకోవడానికి ఏం చేయాలంటే అన్నిటిలోని మొదటి అక్షరాలు తీసుకోండి. మీ స. ఈ మీ స అంటే ఏదో సంగీతం లాగా ఉంది. అందుకని మీరేం చేస్తారంటే మీ స తర్వాత మీ స, మిస ఇది గుర్తు పెట్టుకోవాలి. మిస మీరు షాపుకు వెళ్ళినప్పుడు మిస అనుకుని అక్కడికి మీరు ఒక్కొక్కటి చెప్పచ్చు. మొదటి మీ అనగా ఏంటి? మినపప్పు. సా మళ్ళీ మిరపకాయలు, తర్వాత సబ్బులు. సో మీరు ఈ 4 గుర్తు పెట్టుకోకలేదు. మిసమిస అక్కడికి వెళ్ళి, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మిసమిస అయ్యండి అని అడగకూడదు. అతనికి తెలియదు కదా మన సీక్రెట్. అదే విధంగా అక్కడికి పోయి కన్ఫ్యూజ్ అయ్యి మిసమిస కిస్మిస్ కాకుండా మామూలుగా మిసమిస అని మనసులో అనుకోవాలి. సో ప్రతి దానికి కూడా ఒక్కొక్క ట్రిక్ మీరు పెట్టుకోవాలి. ట్రిక్ పెట్టుకుంటే మీకు అన్ని గుర్తుంటాయి. ముఖ్యంగా చదువు విషయంలో ఇది చాలా ఈజీ. ప్రతిదానికి ఒక కథలాగా తయారు చేసుకోవాలి. కథలా చేసుకుంటే మీకు పాఠాలన్నీ గుర్తుంటాయి. మీకు తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్స్ తో మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉందా? స్పెల్లింగ్ మీరు కరెక్ట్ గా రాయగలుగుతున్నారా? ఇంగ్లీష్ భాషలో స్పెల్లింగ్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? కొన్ని తప్పులు ఉన్నాయి. తప్పులు రాకుండా కూడా దానికి కొన్ని మ్యాజిక్ చెప్తాను. ఈ మ్యాజిక్